హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికైతే ఇదొక బిగ్ గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ మనకి బోనస్ మార్క్స్ అనేవి అయితే ఈరోజు ఎవరైతే మొదటి డే షిఫ్ట్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికైతే 18 మార్క్స్ అయితే బోనస్ మార్క్స్ అయితే వచ్చాయని చెప్పేసి మనకైతే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మీకు ఆ బోనస్ మార్క్స్ అనేవి ఎవరెవరికి యాడ్ అవుతున్నాయి, రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ ఏవేంటి మొత్తం మీ అందరికైతే క్లియర్గా నేనైతే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు పోయి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఆ గ్రూప్ తర్వాత కౌన్సిలింగ్లో అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఏపీ కావచ్చు అలానే మనకైతే టీఎస్ స్టూడెంట్స్ ఎంసెట్ ఉన్నారో మీ అందరికైతే మెంటర్షిప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఇక్కడ మెంటర్షిప్ అనేది స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంకా తీసుకోకపోతే త్వరగా వెళ్ళైతే మెంటర్షిప్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ మెంటర్షిప్ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ మెంటర్షిప్ తీసుకుంటే తర్వాత కౌన్సిలింగ్ మీకు వచ్చిన ర్యాంక్కి కౌన్సిలింగ్లో ఎలాంటి కాలేజెస్ అనేవి వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి, ఆ కాలేజ్ యొక్క ప్రియారిటీ ఎలా ఇవ్వాలి, మీకు ఒకవేళ 50,000 60,000 ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో ఎలా సీట్ రావాలి, మొత్తం ఈ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ మేమే దగ్గరుండి గైడ్ చేస్తాం. మీ కౌన్సిలింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మేమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం మీకు అప్ టు కాలేజ్ జాయినింగ్ వరకు ఈ మెంటర్షిప్ అయితే మీ అందరికైతే మేము గైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బిఫోర్ మనకి లాస్ట్ ఇయర్ కావచ్చు 2020-21 నుంచి మన లాస్ట్ 2025 వరకు ప్రతిసారి మనకి ఈ మెంబర్షిప్స్ అనేవి పెట్టామన్నమాట. మెంటర్షిప్స్ అనేవి చాలామంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 2026లో కూడా మళ్ళీ పెడుతున్నాం. ఇంకా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా అయితే ఈరోజు దీని గురించి చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరైతే మొదటి డే షిఫ్ట్ రాస్తున్న వాళ్ళు ఉన్నారో బైపీసీ సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో 4th రోజు మార్నింగ్ షిఫ్ట్ వారికి షిఫ్ట్ 1లో వచ్చేసి మనకైతే ఇక్కడ మార్క్స్ యాడింగ్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. కొన్ని క్వశ్చన్లో డబుల్ క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ కూడా అయితే నాకైతే మెసేజ్ చేస్తున్నారు. అన్న కొన్ని మార్క్స్ అయితే యాడింగ్ ఉన్నాయన్న అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు. అయితే ఈ కీ ఆబ్జెక్షన్ అనేది మనకి తర్వాత కీ పేపర్ వచ్చినప్పుడైతే ఈ కీ ఆబ్జెక్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. అవి ఎలా పెట్టాలి అంటే మీకు ఇక్కడ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ని ఎలా కీ ఆబ్జెక్షన్ పెట్టాలి, అవి ఏవేంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ క్లియర్గా నేను చెప్తాను. మీరు ఇప్పుడే ముందుగా వెళ్ళైతే మన గ్రూప్లో జాయిన్ అయ్యి నాకైతే మెసేజ్ చేయండి. ఇక్కడ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ విషయంలో మీ అందరికీ ఇక్కడ ఏదైనా క్వశ్చన్ రాంగ్ వస్తే ఖచ్చితంగా ఆ మార్కులు అనేవి అయితే యాడింగ్ ఉంటాయి. ఆ షిఫ్ట్ వారందరికీ అయితే యాడింగ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి రాంగ్ వస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి ఏదైనా రాంగ్ వస్తే ఎవరి షిఫ్ట్ వాళ్ళకి అలా సపరేట్గా చేస్తారనమాట. అలానే మీరు ఎగ్జామ్ అనేది ఎలా రాశారు, టఫ్ అనుకుంటున్నారా, పేపర్ ఈజీ అనుకున్నారా, ఒకసారి అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అయితే షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.